మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రీవియస్ ఎపిసోడ్లో మనము జేఈ మెయిన్స్ యొక్క లాస్ట్ మినిట్ టిప్స్, తర్వాత అడ్మిట్ కార్డ్ యొక్క పేజెస్ ఎలా ఉంటే ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అనేది డిస్కస్ చేశాము. ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి, మీ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనే పాయింట్స్ మీద డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా మీకు టెస్ట్ సెంటర్ తెలిసిన తర్వాత 1 డే బిఫోరు మీరు ఒక్కసారి టెస్ట్ సెంటర్ను చూసుకొని రావడం ముఖ్యం. ఎందుకంటే ఎగ్జామ్ రోజు తొందరపాటుగా మనం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం సెంటర్ను ముందు రోజు చూసుకొని పెట్టుకోవడం మంచిది. తర్వాత మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అనే దానికి మేజర్గా మనం తీసుకెళ్లాల్సినవి ఏంటంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డు, A4 సైజులో ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, జిరాక్స్ కాదండి, ఒరిజినల్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఓటర్ ఐడి కార్డు, ఏదైనా ఐడి ప్రూఫ్స్, చాలా లిస్ట్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎనీ ఐడి ప్రూఫ్ యూ కెన్ టేక్. సో అదొకటి. తర్వాత ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రింట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డు విత్ సెల్ఫ్ డిక్లరేషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఎపిసోడ్లో. ఫోటో అతికించాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు. తర్వాత మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ వేయాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు సెంటర్లో వేయాల్సి ఉంటుంది. సో ప్రింట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ విత్ సెల్ఫ్ డిక్లరేషను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడ అతికించడము, ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు తీసుకెళ్ళాలి సెంటర్కి. ఎందుకంటే అక్కడ అటెండెన్స్ షీట్లో కూడా మీరు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే మీరు జేఈ అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేశారో సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికించడం కానీ అడ్మిట్ కార్డ్ పైన, అటెండెన్స్ షీట్లో అతికించడానికి సెంటర్ తీసుకెళ్లేటప్పుడు కూడా సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు అనుకోని సిచ్యువేషన్లో ఆ ఫోటో ఏమైనా మీకు రాలేదనుకుంటే యూ కెన్, ఆ సాఫ్ట్ కాపీ ఉంటే ప్రింట్ తీసుకోండి, లేదంటే రీసెంట్ వన్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఆథరైజ్డ్ ఐడి ప్రూఫ్, మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ మెడికల్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ఇవి మాత్రమే మీరు తీసుకెళ్ళాలి, మిగిలిన ఏవి తీసుకెళ్ళడానికి ఉండదు. రఫ్ వర్క్ కోసము మీకు సెంటర్లోనే A4 సైజు 3 or 4 పేపర్స్ ఇస్తారు. మీకు దాంట్లోనే మీరు దానిపైన ఆ రఫ్ వర్క్ ఇచ్చిన పేజెస్ పైన రూల్ నెంబర్, జేఈ మెయిన్స్ రూల్ నెంబర్ రాసి మీరు రఫ్ వర్క్ అంతా చేసుకొని ఎగ్జామ్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ మళ్ళీ ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేసి మీరు రావాల్సి ఉంటుంది. కాబట్టి రఫ్ వర్క్ సంబంధించిన పేజెస్ కూడా మీరు తీసుకెళ్ళొద్దు. ఏమేమి తీసుకెళ్ళొద్దు అనే దానికి వచ్చేసరికి మేజర్గా జామెట్రీ బాక్స్ కానీ, పెన్సిల్ బాక్స్ కానీ, ఇరేజర్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ, పర్స్ కానీ, ఎనీ స్టేషనరీ ఐటమ్స్ కానీ అదర్ దాన్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ఈటబుల్స్ కానీ, వాటర్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, క్యాలిక్యులేటరు, లాగ్ బుక్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచెస్, ఇవి ఏవి మీరు ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయరు. ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇబ్బంది పడొద్దు. ఆర్నమెంట్స్ కూడా, రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఇంకా వేరే ఆర్నమెంట్స్ ఏవి కూడా మీరు తీసుకెళ్ళడానికి ఇవ్వరు. కాబట్టి ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఉండాల్సినవి ఏంటంటే ఒకటి అడ్మిట్ కార్డు విత్ సెల్ఫ్ డిక్లరేషను, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి అడ్మిట్ కార్డు మీద, ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మీరు సెంటర్కి తీసుకెళ్ళాలి, ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఆధార్ కార్డు. ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అయితే ఆ సర్టిఫికేట్ తప్ప మిగిలిన ఏ వస్తువులు మీరు తీసుకెళ్ళడానికి ఉండదు. తర్వాత వాచెస్ కూడా మీరు అవాయిడ్ చేయండి. స్మార్ట్ వాచెస్ కానీ ఇంకే వాచెస్ కానీ మీరు తీసుకెళ్ళడానికి ఉండదు. కాబట్టి వాచెస్ని అవాయిడ్ చేయండి. మిగతా ఏవి కూడా అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన గ్యాడ్జెట్స్ ఏవి మీరు తీసుకెళ్ళకూడదు. సో కాబట్టి ఇవి ఏవి కూడా మీరు ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. సో ఇక డ్రెస్ కోడ్కి సంబంధించి సింపుల్ డ్రెస్, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మెటాలిక్, ఏమన్నా మెటల్ ఐటమ్స్ ఉన్న
డ్రెస్సులో ఏమైనా మెటల్ ఐటమ్స్ ఉంటే ఆ డ్రెస్సులను అవాయిడ్ చేయండి. సెపరేట్ యూనిఫామ్ కానీ అలాంటి ఏం లేదు. మీరు మామూలుగా మీరు ఈజీగా వేసుకునే డ్రెస్ ఏదైనా సరే, టీ షర్ట్ మామూలుగా ఎనీ కుర్తా, ఎనీథింగ్ విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ టు యూ, యూ కెన్ వేర్ దట్ డ్రెస్. స్పెసిఫిక్గా ఈ కలరు ఇది అనేది ఏం లేదు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ మీరు వేసుకోకుండా అవాయిడ్ చేస్తే మంచిది. హాఫ్ హ్యాండ్స్ డ్రెస్సెస్ వేసుకుని వెళ్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ ముందు మీకు ఈ యొక్క ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ డ్రెస్సెస్ కూడా ఎక్కువ థిక్ డ్రెస్ కానీ స్వెటర్స్ కానీ అట్లాంటివి కాకుండా మామూలు లైట్ వెయిట్ బ్రీతబుల్ క్లాతింగ్ సూటబుల్గా ఉంటుంది. జ్యువెలరీ కానీ యాక్సెసరీస్ కానీ గాగుల్స్ కానీ క్యాప్ కానీ హెడ్ కవరింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఇవి ఏవి అలో చేయరు. కాబట్టి ఇవన్నిటిని అవాయిడ్ చేయండి. మఫ్లర్స్ కానీ హెడ్ కవరింగ్స్ కానీ గర్ల్స్ స్టూడెంట్స్ అయితే స్టోల్స్ దుపట్టాసు ఇవేవి కూడా అలో చేయరు. దయచేసి వాటిని మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే అన్నెసరీ అక్కడ మీకు ఎక్కువ టైం తీసుకుంటారు. వాళ్ళ ఫ్రిస్కింగ్ చెక్కింగ్ ఆ ప్రాసెస్ అంతా ఎక్కువ టైం అవుతుంది. కాబట్టి సింపుల్ డ్రెస్సెస్ వేసుకోండి. గాగుల్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ హెవీ ఆర్నమెంట్స్ కానీ ఏవి మీరు వేసుకోకుండా మీరు వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి రావడానికి వెళ్తే మంచిది. ఇక మీకు ఎగ్జామ్కు టైం 2 షిఫ్ట్స్లో జరుగుతుంది. మీకు అడ్మిట్ కార్డులో షిఫ్ట్ మెన్షన్ అవుతుంది. సో డే మీకు ఆల్రెడీ తెలుసు, బట్ షిఫ్ట్ కూడా మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ అవుతుంది. సో మనకు పేపర్ 1 3 అవర్స్, పేపర్ 2 బీఆర్కు అదైతేనేమో 3.5 అవర్స్ జరుగుతుంది. మీకు మార్నింగ్ సెషన్లో ఉంటే ఎగ్జాము దట్ విల్ బి ఫ్రమ్ 9 to 12 ఎగ్జామ్ జరుగుతుంది మార్నింగ్ షిఫ్ట్ అయితే. సెకండ్ షిఫ్ట్ అయితేనేమో 3 to 6 జరుగుతుంది ఎగ్జామ్. కాబట్టి అందరికీ కూడా మీరు మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు 7 to 8:30 ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు. సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి 1 PM to 2:30 PM మధ్య మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. కాబట్టి 1 day బిఫోర్ ఎగ్జామ్ హాల్ చూసుకోవడం, సెంటర్ను చూసుకోవడం, తర్వాత ఎగ్జామ్కు కనీసం 2 hours బిఫోర్ మీరు సెంటర్ దగ్గర ఉండడము. మీకు ఆల్రెడీ 2 hours బిఫోర్ నుండి సెంటర్ లోపలికి ఈ యొక్క చెక్కింగ్ ప్రాసెస్, ఆధార్ కార్డు, బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రాసెస్ స్టెప్స్ లాగా జరుగుతుంది. కాబట్టి 2 hours బిఫోర్ మీరు సెంటర్ దగ్గర ఉండండి. మీకు 2 hours బిఫోర్ లోపలికి ఎగ్జామ్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. తర్వాత మార్నింగ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 8:30 to 8:50 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇన్విజిలేటర్స్. సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 2:30 to 2:50 అంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes మీకు ఇన్విజిలేటరు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మీకు స్పెసిఫిక్గా ఒక సిస్టమ్ అలాట్ అవుతుంది నంబర్ తోటి. ఆ సిస్టమ్ దగ్గర మీరు వెళ్తారు. మీకు కనీసం 10 minutes బిఫోర్ మీ సిస్టంలో మీరు లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందు వెళ్ళి కొంచెం కంఫర్టబుల్గా మీరు ఆ సీటు అడ్జస్ట్మెంట్స్, సిస్టము, మౌజు ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని సెట్ చేసుకొని ఉండడం మంచిది. 10 minutes బిఫోర్ ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకేమో 8:50కి మీరు లాగిన్ అవుతారు. సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి అంటే 3 to 6 జరిగే ఎగ్జామ్కి 2:50కి మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఆ స్క్రోలింగ్ ఎలా, నావిగేషన్ ఎలా ఉంటుంది ఇవన్నిటిని ఇన్విజిలేటర్ చెప్తారు. మీరు ఒకసారి ఆ కలర్స్ రివ్యూ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం మంచిది. టెస్ట్ కమెన్స్ ఎట్ 9 అండ్ కంక్లూడెడ్ 12 ఫర్ ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ అయితే ఇట్ విల్ స్టార్ట్ ఎట్ 3 అండ్ కంక్లూడెడ్ 6 దీని పేపర్ 1కి సంబంధించి. సో మీకు 3 days బిఫోర్ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. మీరు ఈ టైమ్స్ ప్రకారంగా వెళ్ళండి. 2 hours బిఫోర్ వెళ్ళండి. ఈ స్పెసిఫిక్ ఐటమ్స్ మాత్రం మీరు లేకుండా వెళ్ళడం మంచిది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.